హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్దు కిచెన్ అఫీషియల్. ఈరోజు నేను మన ఛానల్లో ఆనియన్ టమాటో చట్నీ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఈ చట్నీ రైస్లోకైనా, చపాతీలోకైనా, దోశ, ఇడ్లీ దేనిలోకైనా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా చేయాలో చూద్దామా మరి. ముందుగా నేను 5-6 టమాటోస్ని ఇలా కట్ చేసుకున్నానండి. 2 ఆనియన్స్, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అలాగే 5 వెల్లుల్లి రెమ్మలు, ఒక అల్లం ముక్క, కొంచెం చింతపండు తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలండి. కడాయి వేడెక్కాక ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ మస్టర్డ్ ఆయిల్ వేసుకున్నాను. మీరు ఏ ఆయిల్ యూజ్ చేస్తే ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెము వేడెక్కాలండి, లేదంటే పచ్చివాసన వస్తుంది. మస్టర్డ్ ఆయిల్ వింటర్ సీజన్లో వాడితే చాలా మంచిదండి. ఇప్పుడు జీలకర్ర వేసుకున్నాను. అరస్పూను జీలకర్ర వేసుకొని 2 మినిట్స్ వేగాలి. దాంట్లోనే ఆనియన్ ముక్కలు కట్ చేసినవి వేసుకోవాలి. అలాగే ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకొని 2-3 మినిట్స్ అలాగే వేయించండి. 2-3 మినిట్స్ కొంచెం వేగనివ్వాలండి. వేగిన తర్వాత దాంట్లోనే కట్ చేసిన అల్లం ముక్క, వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. వేసుకొని అలాగే 2-3 మినిట్స్ వేయించండి. ఈ చట్నీ దోశ, ఇడ్లీతో చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇప్పుడు 1 స్పూను మినపప్పు వేసుకున్నాను. మినపప్పు వేసుకున్న తర్వాత 2-3 మినిట్స్ అలానే వేయించండి. కొంచెం వేగాక కరివేపాకు వేసుకోవాలండి. కొంచెం కరివేపాకు తీసుకుని వేసుకున్నాను. ఒక 2 మినిట్స్ కలపండి. దాంట్లోనే అర స్పూను పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకొని కొంచెం కలపండి. ఆనియన్ ముక్కలు ఎక్కువగా వేయించకండి, కొంచెం సాఫ్ట్ అయితే సరిపోద్దండి. ఇప్పుడు కట్ చేసిన టమాటో ముక్కల్ని వేసుకోవాలి. వేసుకొని మగ్గనివ్వాలండి. కాసేపు 2-3 మినిట్స్ అలానే వేయిస్తూ ఉండండి. టమాటో ముక్కలు కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు వేయించాలండి. దాంట్లోనే కొంచెము సాల్ట్ వేసుకోవాలి. మనకి టేస్ట్కి సరిపడే అంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక 4 మినిట్స్ వేగనివ్వాలండి. టూ 3 మినిట్స్ అలాగే కలుపుతూ ఉండాలండి. టమాటో ముక్కలు సాఫ్ట్ అయ్యే వరకు కలపాలి. సాఫ్ట్ అయిన తర్వాత దీంట్లోనే కొంచెం చింతపండు వేసుకున్నానండి. చింతపండు కొంచెము సాఫ్ట్గా అయితే చాలు. చింతపండు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. 2-3 మినిట్స్ అలాగే కలపండి. ఇప్పుడు టమాటా ముక్కలు సాఫ్ట్ అయిపోయాయండి. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారాక మిక్సీ చేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో మొత్తం వేసుకోవాలండి. దాంట్లోనే కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. మీరు కూడా ఒకసారి ఈ చట్నీ ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేయండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత సాల్ట్ సరిపోతే సాల్ట్ వేసుకోండి. అంతేనండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. లంచ్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. అందరూ లైక్ చేస్తారు. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.